ఇప్పుడే మా ఇంటి బంగారు లోకం సినిమా చూడడం అయింది. మూవీ బాగుంది. చాలా రోజుల తర్వాత నేను గ్యాప్ ఇచ్చా. నాకైతే నచ్చింది. మోస్ట్లీ సమంత ఫ్యాన్ అని నాకు నచ్చింది అనుకోవచ్చు. స్టోరీ బాగుంది కానీ పాజిటివ్స్కి వస్తే శాందా సూపర్ చేసిద్ది. శామ్ యాక్టింగ్ ఇట్స్ ఓకే. నెగిటివ్స్ ఉన్నాయి సినిమాలో కానీ మేజర్ పాజిటివ్ థింగ్ వాజ్ సమంత యాక్టింగ్. దాని తర్వాత సమంత ఫ్రెండ్ తన యాక్టింగ్, శ్రీముఖి యాక్టింగ్ సూపర్. వీళ్ళే ఎక్కువ మేజర్ పార్ట్. మిగతా స్టోరీ ఫ్యామిలీ డ్రామా, యాక్షన్, స్టోరీ చిన్న నక్సలైట్ అండ్ ఫ్యూ అదర్ ఆస్పెక్ట్స్. ఓవరాల్గా మూవీ చూడొచ్చు. సమంత కోసం అయితే తప్పకుండా, సమంత ఫ్యాన్ అయితే ఈజీగా వెళ్ళొచ్చు. ప్రతి సమంత ఫ్యాన్ ఉన్నవాడికి సూపర్ నచ్చింది మూవీ. ఇంకపోతే మైనస్ నిజంగా విలన్ అంత ఎక్కలేదు మనకి. మరి కొత్త ఫేస్ అనో లేదా విలన్ స్టోరీ కూడా లైక్ తనకి నక్సలైట్లకి లైక్ ఝాన్సీ సమంత మీద క్రష్, అది ఆ పాయింట్ నచ్చలేదు. నక్సలైట్స్ ఇప్పుడు వాళ్ళకి ఏ కోరికలు, వాళ్ళకి ఏ ఆశలు ఉండదు, అన్న చెల్లి ఆ టైప్లో ఉంటారు. సో ఆ నెగిటివ్ సైడ్ నచ్చలేదు, అందుకని ఎక్కలేదు అనుకుంటా. మరి నాకైతే విలన్ రోల్ కొంచెం నచ్చలేదు. ఏదైతే ఆ రివెంజ్ స్టోరీ, గొడవ అసలు ఫైట్ ఎందుకు స్టార్ట్ అయింది, ఆ స్టోరీ పాయింట్ నచ్చలేదు. ఆ పాయింట్ని కొంచెం రీరైట్ చేసి ఉంటే బాగుంది. మిగతా ఓవరాల్ మూవీ చాలా బాగుంది. చూడలేని వాళ్ళు తొందరగా చూసేయండి.